హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చలో, ముందుగా చికెన్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో పెరుగు, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడరు, మళ్ళీ పసుపు, ఉప్పు, కారం, నిమ్మకాయలు పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేడి చేసుకొని నెయ్యి కూడా పోసుకోవాలి. అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి మనమైతే ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఒక ½ అవర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ అనేది బాగా వస్తుంది. మంచిగా ముక్కలకి అయితే పడుతుంది చికెన్కి గ్రేవీ అనేది. ఇక్కడ చూడండి మా పాప మమ్మీ ఎప్పుడైపోతుంది చికెన్ దమ్ బిర్యానీ అని. ఇక్కడ చూడండి 2 మిర్చీలు, కొత్తిమీర, పుదీనా అనేది నేను ఇక్కడ వచ్చేసి ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని ఫ్రై ఆనియన్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రై ఆనియన్స్ వచ్చేసి మనకు బాస్మతి రైస్ మీద లేయర్స్ వేయడానికి చాలా టేస్టీ ఉంటుంది. ఈ గిన్నె వచ్చేసి నేను మా ఊర్లో తీసుకున్నానండి. ఈ గిన్నె ఎంత పడిందో కాస్ట్ అయితే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు ఈ గిన్నె వచ్చేసి బిర్యానీది. మనమైతే రైస్ వంపేసినాక కొంచెం వాటర్ అయితే మనము బిర్యానీ గిన్నెలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే చేసుకుంటే చాలా మంచిది. అంటే వాటర్ బాగా రైస్ చికెన్ అన్నీ ఉడికిపోతాయి కాబట్టి. నేను ఎప్పుడు మా ఆయన బిర్యానీ చేయమన్నా అడుక్కోవాల్సి వస్తుంది. బిర్యానీ చేయి ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఆయన అడుగుతాను. నేను కూడా నేర్చుకొని బిర్యానీ వీడియో ఖచ్చితంగా పెడతాను. బతిమలాడడం ఎందుకు, మనం కూడా నేర్చుకుంటే అయిపోతుంది కానీ వీడియో తీసుకున్నాను. ఇప్పుడు ఈయన వీడియో తీసిండు కదా, దీనికంటే ఇంకా బాగా చేసి చూపిస్తాను నేను ఈయన. ఇప్పుడు బిర్యానీ తింటుంటే నాకేమనిపిస్తుంది తెలుసా అండి, ఆహా ఏమి రుచి అడిగను మరిచి రోజు తిన్నామంటే మోజే తీరనిది తాజా కూరల. బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.